హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి హరివిల్లు. ఎలా ఉన్నారండి మీరందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి చూస్తున్నారు కదా నా వెనుక, నా ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ అండి. ఈ ఫ్రిడ్జ్ వచ్చేసి ఎల్జీ కంపెనీదండి. దాదాపు 3 సంవత్సరాల పైన అయింది తీసుకొని. 68,000 పడిందండి. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 68,000 పడింది. దీని మీద ఎలాంటి స్టిక్కర్లు నేను అతికిలేదండి. ఇది చూసారా, ఇది ఎల్జీ కంపెనీ తీసుకున్నప్పుడు ఉన్న స్టిక్కరేనండి. ఇది వచ్చేసి 5 స్టార్ది స్టిక్కరు. ఇక్కడ నేను, మా వారు, ఇక్కడ మా పాప, ఇక్కడ మా అబ్బాయి, ఈ 3 అండి మ్యాగ్నెట్స్ అన్నమాట. ఇవి ఇంకా అంతేనండి, పైన ఎలాంటివి అతికి లేదు. నాకు ఇలా ఉండడమే ఇష్టం అండి. ఇదిగోండి డిజిటల్ వచ్చింది. మీకు మళ్ళీ నేను మొత్తం చూపిస్తాను అనమాట ఫ్రిడ్జ్ను. ఈ వీడియోలో ఫ్రిడ్జ్ మెయింటెనెన్స్ ఎలా చేసుకోవాలి, అలాగే మీరు కొత్తగా ఫ్రిడ్జ్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకు కూడా నేను కొన్ని టిప్స్ ఇస్తాను. నేను చెప్పినట్లుగా చేసి మీరు మంచి ఫ్రిడ్జ్ని తీసుకోండి. అలాగే కూరగాయలు ఎలా మనం స్టోర్ చేసుకోవాలి, ఈ ఫ్రిడ్జ్ని ఎలా క్లీన్ చేసుకోవాలి, ఫ్రిడ్జ్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ మీకు నేను ఈ ఫ్రిడ్జ్ అంతా కింది వరకు చూపిస్తాను, తర్వాత క్లీనింగ్ ఎలాగో చూపిస్తాను, తర్వాత నేను మళ్ళీ అన్నీ సర్దుకున్నాక ఎలా మెయింటైన్ చేసుకోవాలి, నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను. వెజిటబుల్స్ అయితేనేమి నార్మల్గా అయితే ప్రతి సండే నేను ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకుంటాను. ఎక్కువ రోజులు పెట్టాను. ప్రతి వారానికి ఒకసారి ఆదివారం రోజు కూరగాయలు ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు అనేసి క్లీన్ చేసేసుకుని తెచ్చి పెట్టుకుంటాను అనమాట. వారానికి ఒకసారి కూరగాయలు తెచ్చుకుంటాను. అలాగే ఫుడ్ ఐటమ్స్ పెడుతుంటాం కదా, మనం ఎక్కువ రోజులు నిల్వ చేయకూడదండి. 2-3 డేస్ కంటే ఎక్కువ నిల్వ చేయకూడదు. ఏమన్నా ఉన్నా పడేసేటివన్నీ ఏమన్నా ఉన్నా సండే ఖచ్చితంగా నేను క్లీన్ చేసేసి పడేస్తాను అనమాట. మామూలుగా అయితే రేపు క్లీన్ చేయాలి. రేపు కొంచెం పని ఉంది, అందుకనేసి ఈ రోజే క్లీన్ చేస్తున్నాను. కూరగాయలు కూడా తెచ్చాను, కూరగాయలు కూడా పెట్టేసుకోవాలి. అంతా నేను ఎలా క్లీన్ చేసుకుంటాను, నేను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను అనేది చిన్న టిప్స్తో మీకు చూపిస్తాను. మీరు చూసేయండి. చూసే ముందుగా, వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా, మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ ఎలా కనుక్కుంటారో మర్చిపోద్దండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇదిగోండి నా ఫ్రిడ్జ్ వచ్చేసి కిచెన్ రూమ్లో లేదండి. కిచెన్ రూమ్లోకి ఇదిగోండి ఎంట్రన్స్, ఇది అదిగో పూజా రూము. ఇలా హాల్లోంచి కిచెన్ రూమ్లోకి పోయి ఎంట్రన్స్లోనే పెట్టుకున్నానండి. ఇదిగోండి ఇదేమో కోయంబత్తూర్ స్టిక్కరు, ఇది ఎల్జీ కంపెనీదండి. ఇదిగోండి నేను, మా వారు, మా పాప, మా బాబు. ఇదంతా డిజిటల్ అండి. ఇలా 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 వచ్చింది. హైజీనిక్ ఫ్రెష్, ఇది ఆఫ్, ఇది ఆన్. ఇది వచ్చేసి వైఫై కండి. ఇది లాక్, ఇది ఇన్వర్టర్ లైనర్ అండి. ఇలా ఇంకా లాక్ వచ్చేసి ఇదిగోండి ఇలా ఇచ్చారు, హ్యాండ్ లాక్. ఇదిగోండి 7 reasons to buy అంటండి. 3 years అయిందండి తీసుకొని, ఎలాంటి ప్రాబ్లము లేదు. ఇంతకు ముందున్నది కూడా చాలా బాగా ఉన్నింది, కానీ కొంచెం చిన్నగా అయిందనేసి ఇది తీసుకున్నాను. ఇలా ఉంటుందండి ఫ్రంట్ లుక్ వచ్చేసి. ఇది ఫ్రీజర్ అండి. ఇదిగోండి ఫ్రిడ్జ్ చూడండి. ఇప్పుడు నేను కొంచెం క్లీన్ చేసుకుంటాను. క్లీన్ చేసుకున్న తర్వాత మీకు ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను అనేది చూపిస్తాను. క్లీనింగ్ ఎలాగో కూడా చూపిస్తాను. ఫస్ట్ ఫ్రిడ్జ్ క్లీనింగ్ అండి. ఇదిగోండి 2 బౌళ్ళల్లో ఇలా నీళ్లు తీసుకున్నాను. ఒక బౌల్లోనేమో ఇది వైట్ వెనిగర్ అండి, కొంచెం వేస్తున్నాను. ఒక చిన్న హాఫ్ గ్లాస్ మైన వేసానండి. ఇవేమో నార్మల్ వాటరు. ఇవి వచ్చేసి చిన్న కిచెన్ టవల్స్ అండి, మనం వాష్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఇవైతే ఆన్లైన్లో తీసుకున్నాను. రోల్ వస్తుంది. ఒకటైతే దీంట్లో వేస్తున్నాను, ఒకటైతే దీంట్లో వేస్తున్నాను. ఫస్ట్ దీంతో క్లీన్ చేసుకోవాలండి, వెనిగర్ వాటర్తో. తర్వాత నార్మల్ వాటర్తో క్లీన్ చేయాలి. తర్వాత ఇదిగోండి ఇట్లాంటి పొడి టవల్ అండి, ఏదైనా కానీ పొడి టవల్తో తుడిస్తే నీట్గా అవుతుందండి. ఫ్రిడ్జ్ అనేది క్లీన్ అవుతుంది, ఎలాంటి స్మెల్ ఉండదు. ఫస్ట్ నేను క్లీన్ చేసుకొని చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి వెనిగర్ వాటర్, ఇవేమో నార్మల్ వాటర్ అన్నమాట.
ఫ్రిడ్జ్లో ఉన్నటువన్నీ ఫస్ట్ పక్క తీసేసుకొని మ్యాట్స్ అండి. ఇవి రెండు ఫస్ట్ వాష్ చేసుకొని వస్తాను. ఫస్ట్ వెనిగర్ అదిన క్లాత్తో తుడవాలండి నీట్గా. మ్యాట్స్ అనేది క్లీన్ చేసుకున్నాను. అవి ఆరే లోపల ఇదంతా డీప్ క్లీన్ కాదండి, ఇలా వారం వారం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, డీప్ క్లీన్ అవసరమే లేదండి. డీప్ ఫ్రీజ్ అనేది క్లీన్ అయిపోయిందండి. అలాగే పైన కూడా తుడుచుకోవాలండి ఇలా. ఇలా ఫ్రీజర్ అయితే అయిపోయింది. ఫ్రీజర్లో అవి పెట్టేస్తాను అనమాట. ఫస్ట్ ఇలా ఫ్రీజర్ క్లీనింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు కింద ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేసుకుంటాను. ఫ్రిడ్జ్ కూడా నేను ఎలా క్లీన్ చేసుకుంటాను చూపిస్తాను మీకు. ఇదిగోండి, కింద ఫ్రిడ్జ్ వచ్చేసి ఇలా ఉందండి. ఇప్పుడు నేను ఇవన్నీ పక్క తీసేసుకొని క్లీన్ చేసుకుంటాను. ఒక్కొక్కటిగా నేను ఎలా క్లీన్ చేసుకుంటాను చూపిస్తాను చూడండి. మొత్తం తీసేనండి. నేను ఒక్కొక్కసారి క్లీన్ చేసుకుంటాను. ప్రతి అరలో ఇలాంటి మ్యాట్స్ వేసానండి. ఫ్రిడ్జ్ మ్యాట్స్ అనమాట. ఫ్రిడ్జ్ అనే కాదు, మన క్యాబినెట్ మ్యాట్స్ అండి. కిచెన్ రూమ్ లో కూడా వేసుకోవచ్చు. నేను అన్ని కిచెన్ రూమ్ లో కూడా ఇవే వేసాను. ఇది రోల్ వస్తుంది, రోల్ కట్ చేసుకొని ఇలా వేసుకున్నాను అనమాట. ఇదిగోండి, నేను ఇవన్నీ క్లీన్ చేయట్లేదు ఎందుకంటే ఏం పెద్దగా డస్ట్ కూడా ఉండదు. వారం వారం క్లీన్ చేస్తాను కదా. ఇదిగోండి ఇలా మ్యాట్ను కూడా ఇలా పైన క్లాత్తో నీట్గా తుడిస్తే సరిపోతుందండి.
ఇటు సైడ్ క్లీనింగ్ అంతా అయిపోయిందండి. ఇటు సైడ్ అనమాట డోర్ క్లీనింగ్ చేసుకుంటాను. ఇదిగోండి లాస్ట్లో ఖచ్చితంగా చేయాల్సిన పని అండి. ఇదిగోండి గ్యాస్కెట్. ఈ గ్యాస్కెట్ ఖచ్చితంగా క్లీన్ చేయాలన్నమాట. గ్యాస్కెట్కు డస్ట్ పట్టింది అనుకోండి, డోర్ అనేది సరిగా పడదన్నమాట. కంపల్సరీ ఇలా పైస్ ఇటు సైడు ఏమైనా డస్ట్ పడుతుంటాయి కదా, ఇలా ఇలా ఎండ్ టు ఎండ్ ఖచ్చితంగా క్లీన్ చేయాలండి. ఇదిగోండి ఇక్కడ నుంచి సైడ్ కూడా. ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ అయిపోయిందండి. ఇప్పుడు లాస్ట్ వచ్చేసి డోర్స్ అన్నమాట. ఇదిగోండి ఫస్ట్ ఫ్రీజర్లో ఏమేమి పెట్టుకున్నాను చూపిస్తాను మీకు, నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేసి. ఇదిగోండి ఇది వచ్చేసి మీగడ అండి, పాల మీద మీగడ. ఇదేమో వెన్నపూస అండి, అప్పుడప్పుడు దోశలేకి అందు వేస్తుంటాను వెన్నపూస. ఇది వచ్చేసి చింత చిగురు అండి, ఎండబెట్టిన చింత చిగురు. పప్పులకి చాలా టేస్ట్ ఉంటుంది, అందుకనేసి ఇలా చింత చిగురు ఎక్కువ వచ్చినప్పుడు ఇలా ఎండబెట్టుకొని ఇలా పెట్టుకునేది అనమాట. ఇది వచ్చేసి పన్నీర్ అండి, పన్నీరు. అది ఇంట్లో ఖాళీగా ఉన్నాయండి, నేనేం వాటర్ కూడా పోసి పెట్టాను. ఇది వచ్చేసి ఇది కూడా పన్నీరే అండి. చీజ్ అండి, ఇది చీజ్. ఇవి మొన్న చూపించాను కదా మీకు, నేను వాల్మార్ట్లో తీసుకున్నానండి స్మైలీస్, అలాగే ఆలూ టిక్కీ. ఇవి వాడని కూడా వాడలేదండి, ఫస్ట్ టైం తీసుకున్నాను, ట్రై చేయాలి. మీరందరూ అంటున్నారు బాగుంటాయి అని, ఒకసారి చేసి చూస్తాను అనమాట. ఇవన్నీ గ్రాసరీస్ అండి ఫ్రిడ్జ్లో. ఇదిగోండి ఇలా ఇలాంటి ఒక స్టోరేజ్ బాక్స్లో పెట్టేసుకొని ఇలా పెట్టుకున్నాను అనమాట. ఇదిగోండి ఇది సోయా, ఇవన్నీ ఇవి నువ్వులు. ఎక్కువ పురుగు పడతాయి, ఎక్కువ యూజ్ చేయను అన్నటివి ఇలా ఒక బాక్స్లో స్టోరేజ్ దాంట్లో పెట్టేసుకొని ప్లాస్టిక్ దాంట్లో ఇలా పెట్టుకున్నానండి. ఇలా అన్నమాట, ఇలా ఉంటుందండి నా ఫ్రీజరు. ఇంకా డోర్కి వచ్చేసి ఇదిగోండి ఇవన్నీ గ్లాస్ కంటైనర్సేనండి. ఇదేమో చింతకాయ అండి, చింతకాయ ఊరగాయ అనమాట. ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి అని అమ్మ చెప్తుంది. చింతకాయ ఊరగాయ అండి. ఇవేమో ధనియాలు, ఇవేమో బటనాలు అండి, ఇవేమో సోయా, డార్క్ సోయా అండి. ఇవేమో అలసందలండి, ఇవేమో ఎండుమిర్చి గింజలండి. ఎప్పుడన్నా ఒకసారి చికెన్ లేక అందు వేస్తుంటాను, టేస్ట్ చాలా బాగుంటాయి అనమాట. ఇవి మిగిలాయి అందుకనేసి పక్కనే పెట్టాను అనమాట. ఇంకా పైన వచ్చేసి ఇదిగోండి చెక్క, ఇదేమో పూత, ఇదేమో సోంపు అండి, ఇదేమో లవంగాలు, ఇదేమో ధనియాల పొడి అండి, చెక్క లవంగాలు కలిపి మిక్సీకి వేసినది. ఇవేమో యాలకలు, ఇదేమో మెంతిపొడి అండి, మెంతిపొడి. ఇదేమో జాజికాయ అండి, ఇదేమో వాము. ఇవన్నీ అండి నా ఫ్రీజర్ డోర్ ఇలా ఉంటుందన్నమాట. ఇవన్నీ మసాలా ఐటమ్స్. అదిగోండి చెక్క, ఇవన్నీ ధనియాలు నేను ఇలాగే స్టోర్ చేసుకుంటా అండి. అది ఫ్రిడ్జ్ సౌండ్ అండి, ఎక్కువసేపు ఓపెన్ చేసి పెడితే అలా వస్తుంది. ఇది నా ఫ్రీజర్ ఇలా ఉంటుందండి. ఇంకా మీకు ఫ్రిడ్జ్ చూపిస్తాను నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేసి. ఇదిగోండి పైన వచ్చేసి ఇది కారం పొడి అండి, ఫ్రీజర్స్ అనమాట. దీంట్లో మామూలుగా అయితే ఫిష్, మీట్ అలా పెట్టుకుంటాము, నేనైతే అవేం పెట్టాను. లోపల వచ్చేసి కారం పొడి. కలర్ మారుతుంది కదా, ఒకటేసారి 10 కేజీలు అలా మిరపకాయలు తీసుకునేసి ఆడిచి పెడతాను అనమాట మిషన్కు, అందుకని
లోపల ఉన్నది 2 కవర్లలోది కారం పొడి అండి. ఇదిగోండి ఇవేమో డ్రై ఫ్రూట్స్ అండి, ఆల్రెడీ బయట ఉంటాయి, అవి అయిపోయినప్పుడు మళ్ళీ తీసుకొని వాడుకుంటాను అన్నమాట. ఇవేమో బాదం పప్పు, ఇదేమో జీడిపప్పు. దీంట్లో కూడా ఇదిగోండి డ్రై ఫ్రూట్స్ అన్నమాట. ఇలా గ్లాస్ జార్లో పెట్టాను. ఇంకా ఇవన్నీ మామూలుగా మనం డైలీ వాడుకునేవి. ఇదిగోండి గోధుమ పిండి తడిపి పెట్టినవి. ఇదిగోండి మ్యాట్స్, ఇలా మ్యాట్స్ వేసి పెట్టాను అనమాట. ఇలా ఇవేమో పూలండి, దేవుడికి పెట్టే పూలు. ఇవేమో ఇదిగోండి దీనికి కూడా మ్యాట్స్ వేసాను. ఇంకా దీంట్లో వచ్చేసి ఇదిగోండి నిమ్మకాయలండి. నిమ్మకాయలు ఎప్పుడైనా ఇదిగోండి ఇలా టిష్యూ పేపర్ కానీ ఏదైనా వేరే పేపర్లో కానీ ఇలా రౌండ్గా బాల్లేక చుట్టేసి పెడితే ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటాయండి. ఇంకా కింద వచ్చేసి కూరగాయలండి. ఇవన్నీ నేను డైలీ వాడేటివి కనుక నేను కింద దీంట్లో పెట్టలేదు. దీంట్లో వచ్చేసి ఇదిగోండి ఇలా ఉంటాయి అన్నమాట. ఇదేమో క్యాబేజ్ అండి, ఇలా రౌండ్గా టిష్యూ పేపర్లో చుట్టు పెట్టాను. ఇవేమో క్యాప్సికము, ఇవేమో బీట్రూటు, ఇవేమో వంకాయలండి. నేను ఓన్లీ వాడుకునే కూరగాయలు మాత్రమే దీంట్లో పెట్టుకుంటానండి. ఇంకా టమోటాలు, ఇదిగోండి టమోటాలు. అలాగే ఇది క్యారెట్ అండి, ఇదిగోండి క్యారెట్. కింద వచ్చేసి పండు మిరపకాయలండి. ఇవేమో బీన్స్, ఇవేమో పచ్చిమిర్చి. నేను ఇలా స్టోర్ చేసుకుంటానండి. ఇదిగోండి టమాటాలు ఇలా ఓపెన్గానే పెట్టుకుంటాను అనమాట. మనము అర్జెంట్గా కావాలన్నప్పుడు ఇది తీసి లోపల వెతుకులాడి అలా లేకుండా ఇలా బయటనే పెట్టుకుంటాను. మీకు చూపిస్తాను నేను ఎలా వెజిటబుల్స్ స్టోర్ చేసుకుంటాను అనేసి. ఇదిగోండి క్యారెట్ ఇలా ఒక బాక్స్లో పెట్టేసి కింద టిష్యూ పేపర్ వేశాను, పైన క్యారెట్స్ పెట్టాను, అలాగే పైన ఒక టిష్యూ పేపర్ అనమాట. ఇలా పెట్టుకున్నాం అనుకోండి, ఏవైనా లీఫీ వెజిటబుల్స్ కానీ కరివేపాకు కానీ కొత్తిమీర కానీ అన్నీ ఇలా పెట్టుకోవచ్చు అనమాట. ఇలా ఇదిగోండి ఇంకో బాక్స్ చూపిస్తాను. నేను కరివేపాకు అంటూ ఏం స్టోర్ చేసుకోనండి, ఎందుకంటే బయట మొక్క ఉంది కదా, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా తెచ్చుకొని వాడుకుంటాను. ఇదిగోండి ఈ పండు మిరపకాయలు, ఇదిగోండి కొంచెం పండు మాగినాయని ఇవి కూడా వేసాను, పచ్చివి కూడా. ఇదిగోండి అడుగున టిష్యూ పేపరు, పైన పండు మిరపకాయలు, మళ్ళీ ఒక టిష్యూ పేపర్. ఇలా టిష్యూ పేపరే ఉండాలనేది ఏం లేదండి, మామూలుగా బయట మామూలు పేపర్లు ఉంటాయి కదా అవి కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇదిగోండి దీనిలో ఇవి ఇలా పెట్టాను. ఇవి కూడా వెజిటబుల్స్ ఏనండి. ఇదిగోండి ఇదిగోండి పైన టిష్యూ పేపరు. ఇదిగోండి బీన్స్ అండి. ఇలా బీన్స్ వచ్చేసి అలాగే మనము బ్యాగ్లో వేసి పెట్టామనుకోండి, దీంట్లో లిక్విడ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కనుక తొందరగా పాడైతాయి అనమాట. ఇలా కట్ చేసేసి ఇలా ఒక టిష్యూ పేపర్ పెట్టామనుకోండి, ఇలా లోపల ఉన్న తేమంతా టిష్యూ పేపర్ పీల్చుకుంటుంది, మన వెజిటబుల్స్ అనేది ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఇలా ఇవేమో బీన్స్, ఇవి వచ్చేసి పచ్చిమిర్చి అండి. నాకు అందుబాటులో వెంటనే తీసుకునేదానికి వీలుగా ఉండేటట్టు పెట్టుకుంటానండి. ఇదిగోండి అడుగున టిష్యూ పేపర్ ఉంది, పైన ఇదిగోండి పచ్చిమిరపకాయలు, ఇదిగోండి మళ్ళీ ఒక టిష్యూ పేపర్. ఇలా ఇలా ఇది వెజిటబుల్స్ జోను, ఇది డైలీ వాడుకునే పచ్చిమిర్చి టమాటా అవన్నీ పెట్టుకునే జోన్ అండి. ఇదిగోండి ఇవి క్యారెట్, ఇలా పెట్టుకుంటా అనమాట. ఇది నా ఫ్రిడ్జ్ అండి, ఇలా ఉంటుందన్నమాట. మీకు ఇప్పుడు ఫ్రిడ్జ్ డోర్ చూపిస్తాను నేను ఎలా అరేంజ్ చేసుకున్నాను అని. ఎగ్స్ ట్రే అండి, ఎగ్స్ ట్రే కూడా కింద ఫస్ట్ ఇదిగోండి ఇట్లాంటి కిచెన్ టవల్ వేసాను, తర్వాత ఒక మ్యాట్ వేసాను, తర్వాత ఎగ్ ట్రే పెట్టాను. ఇదిగోండి ఎగ్స్ ఇలా పెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇవన్నీ మసాలా అండి, సేమ్ అలాగే కింద మాత్రం ఒకటి కిచెన్ టవల్ వేసాను, అలాగే మ్యాట్ వేసాను. ఇదిగోండి ఇలాంటి మ్యాట్ వేసేసి ఇవన్నీ మసాలా అండి. ఎలా గుర్తుపడతావు అనుకుంటున్నారా? ఇదిగోండి ఇలా సాంబార్ పౌడరు, ఇది నేను చేసిన సాంబార్ పొడి కాదండి, ఎప్పుడుదో తెచ్చినదనమాట, అలా అప్పుడు అలాగే ఉంది. ఇదిగోండి ఇది సాంబార్ పౌడరు, ఇదిగోండి ఇది ఫిష్ మసాలా, ఇదిగోండి రసం పౌడరు, ఇదిగోండి మీట్ మసాలా,
ఇది వచ్చేసి చికెన్ మసాలా. ఇలా స్టిక్కర్లు అతికించి పెట్టుకుంటే కన్ఫ్యూజ్ కాకుండా ఉంటాను అనమాట. అందుకనేసి ఇలా పెట్టుకుంటాం. ఇది ఫిష్ మసాలా, ఇదేమో రసం పొడి. ఇలా పెట్టుకుంటా అండి. ఇది ఒక్కటి ఖాళీగా ఉందండి. దీంట్లో మామూలుగా అయితే పల్లీలు వేయించి పల్లీల పొడి పెట్టుకుంటాను అనమాట. కర్రీస్లో అందు వేస్తుంటాను. ఆ పల్లీల పొడి ఒక్కటి దీంట్లో వేసి పెట్టాలి. అయిపోయింది, క్లీన్ చేసి పెట్టాను. ఇంకా ఇది ఫస్ట్ అండి ఎగ్ ట్రే, అలాగే మసాలా ట్రే అనమాట. ఇంకా కింద వచ్చేసి అలాంటిదే సేమ్ ఇంకొక ట్రే ఇచ్చారు, సేమ్ అలాగే వేసి పెట్టానండి. పైన మ్యాట్ వేసాను, కింద వచ్చేసి కిచెన్ టవల్ వేసాను. ఇవన్నీ ఇదిగోండి, ఇవన్నీ బేకింగ్ అండి. నేనైతే ఎక్కువ కేకులు అవి ఇవి చేయను, కానీ ఉండాలి కదా అనేసి తెచ్చి పెట్టుకుంటాను అనమాట. ఇవేమో గసగసాలు, ఇవేమో చాట్ మసాలా, ఇదేమో బేకింగ్ సంబంధించిన వెనిలా ఎసెన్స్ అవి ఇవ్వండి. ఇదేమో బేకింగ్ పౌడరు, ఇది కూడా బేకింగ్ పౌడరే. ఇది వచ్చేసి పసుపు అండి, కస్తూరి పసుపు, ఫేస్ పూసుకునేది. ఇవన్నీ మనము ఎక్కడన్నా వెళ్ళినప్పుడు ఇచ్చింటారు కదా. ఇది వచ్చేసి సున్నం అండి. ఎప్పుడన్నా అమ్మవారికి పెట్టింటాం కదా తాములో, అది వేసుకుంటుంటాను అనమాట. బయట పెడితే తడి ఆరిపోతుంది, పైకి గుర్తుండదు అనమాట. అందుకనేసి ఇలా ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాను. ఏమన్నా పిజ్జా అవి తెచ్చుకున్నప్పుడు ఇవన్నీ ఇచ్చింటారు కదా, అవన్నీ పడేను అనమాట. మనకి ఎప్పటికైనా అవసరం వస్తాయి కదా. ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, ఇదిగోండి ఆరిగానో, ఇవన్నీ పిజ్జా బర్గరు అలాంటి పిల్లలు తెప్పించుకుంటారు కదా, నేనైతే పడేను అనమాట. ఇలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇంకా కింద 2 అండి ఇవి ఇలా వచ్చాయన్నమాట ఫ్రిడ్జ్కి. ఇది వచ్చేసి అన్నీ ఇంకా సాస్లు అండి. ఇదిగోండి ఇలా ట్రే, దీన్ని కూడా మ్యాట్ వేసాను. ఇలాంటి ట్రే దాంట్లో పెట్టేసి పెట్టుకుంటాను అనమాట. ఇదేమో సోయా సాసు, టమాటో కెచప్పు, ఇది టొమాటో సాసు, ఇది చిల్లీ సాసు, ఇది గ్రీన్ సాసు, ఇదేమో సెజ్విన్ సాసు. ఇంకా ఇది వచ్చేసి కస్టర్డ్ పౌడర్ అండి, వెనీలా ఎసెన్స్. అన్నీ ఇలా పెట్టుకుంటాను అనమాట. ఇంకా ఇది వచ్చేసి సాంబార్ పౌడర్ అండి, చాలా రోజులది. మేము శ్రీపురం గోల్డెన్ టెంపుల్ వెళ్ళినప్పుడు అక్కడ రసం పొడి అని అమ్మారు, తీసుకొచ్చాను. ఒక్కసారి కూడా ట్రై చేయలేదండి, ఎలా ఉంటుందో చూడాలి. ఇలా కవర్లలో కాకుండా ఇలా బాక్స్లో వేసి పెట్టుకుంటాను. ఇవి వచ్చేసి పెరుగు ప్యాకెట్లు, ఇదిగోండి ఇలా సేమ్ అలాగే. కింద టిష్యూ పేపర్ వేసాను, కొబ్బరి గిన్నెలు అనమాట, కింద డస్ట్ పడకుండా ఉండటానికి. ఈ ర్యాక్ వచ్చేసి ఇలా ఉంటుందండి. ఇంకా లాస్ట్ ర్యాక్ వచ్చేసి ఇదిగోండి, ఇదంతా నా పచ్చళ్ళ జోన్ అనమాట. ఇదేమో అల్లం పచ్చడి అండి, అయిపోయినకి వచ్చింది, చేసుకుంటాను, చేసినప్పుడు మీతో షేర్ చేస్తాను. ఇదేమో అమ్మ పెట్టిన టమాటా చట్నీ. ఇవేమో నిమ్మకాయ అండి, పాతదండి, పోయిన సంవత్సరంది, చూడండి అలాగే ఫ్రిడ్జ్లో ఉంది. ఇదేమో ఆవకాయ అండి, మామిడికాయ ఊరగాయ. ఇదేమో నిమ్మకాయ, ఇదేమో టమోటా. ఇది వచ్చేసి రాగి మాల్ట్ అండి. మీకు ఎంతమందికి ఇష్టం రాగి మాల్ట్? ఇంక ఎండాకాలం స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు చేసుకుంటాను అనమాట. దీంట్లో ఏమీ లేదండి, యాలకలు, రాగులు, జీడిపప్పు, బాదం పప్పు అన్నీ కలిపి వేయించి మిక్సీకి వేసినది అనమాట పొడి. ఇదిగోండి రాగి మాల్ట్. ఇది సూపర్ టేస్ట్ ఉంటుందండి రాగి మాల్ట్. పురుగు పట్టకుండా ఎప్పుడన్నా ఒకసారి చేసుకుంటాం కదా, అందుకనేసి బయట పెట్టలేదండి. బాదం పప్పు అన్నీ వేసాం కదా, పురుగు పడుతుందేమో అని డౌట్ అనమాట. జీడిపప్పు అందు వేసాను, అందుకని ఫ్రిడ్జ్లోనే ఇదిగోండి ఇలా ఇక్కడ పెట్టుకుంటాను అనమాట. ఇలా ఇదంతా పచ్చళ్ళ జోన్ అనమాట, ఇదంతా సాసుల జోన్. ఇదిగోండి నా ఫ్రిడ్జ్ అనేది ఇలా ఉంటుందండి. నేనైతే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇంకా మీరు కొత్తగా ఫ్రిడ్జ్ కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళ కోసం చెప్తున్నాను చూడండి. ఎప్పటికైనా ఫ్రిడ్జ్ అనేది లోతు ఎక్కువ ఉండకూడదండి, ఇలా లెంత్ ఎక్కువనే తీసుకోండి. లోతు ఎక్కువ ఉందనుకోండి, మనం ఎక్కువ లోపలికి పెట్టి తీసుకోవాలంటే బయటవన్నీ పక్క తీసుకోవాలి, అలా తీసుకోవాల్సి వస్తుంది కదా. ఇలా వెడల్పు ఎక్కువ, లోతు అనేది తక్కువగా ఉండేది చూసి తీసుకోండి. నేను ఎక్కువ ప్లాస్టిక్ అనేది వాడనండి. అదిగోండి లోపల ఉన్నదేమో టప్పర్వేర్దేనండి, పూలు ఉన్నాయి దాంట్లో చామంతి పూలు ఉన్నాయి, దీంట్లోనేమో గులాబీ పూలు ఉన్నాయి పూజకు అనమాట. ఇంకా మిగతావన్నీ గ్లాస్ వేరేనండి. ఎందుకంటే టమాటాలు ఇలా పెట్టుకుంటాను అనమాట. ఇలా కావాల్సినప్పుడు బయటకు తీసుకొని బాగా మనకు వీలుగా ఉంటాయి కదా, ఇలా ఇవి బాగా కనిపిస్తాయి కదా మనకు లోపల ఏముండేది అనేసి. ఎందుకంటే ఇలా ఇదైతే క్లీన్ చేయలేదండి, పూర్తిగా ఓపెన్ చేయలేదు. ఎందుకంటే కారం పొడి అనేది తీయాలంటే మొత్తం తీయాలి, అందుకనేసి ఇది ఒక్కటి ఓపెన్ చేయలేదు. ఇది మొత్తం క్లీన్ చేశానండి ఇప్పుడు. ఇదిగోండి
అది డోర్ వేసేంత వరకు ఆ ఫ్రిడ్జ్ సౌండ్ అలాగే వస్తుందండి. చూసారుగా నా ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ నేను ఎలా చేసుకున్నాను, బాగా చేసుకున్నానా? ఇలాగే మీరు కూడా చేస్తారా? లేకుంటే ఇంకా వేరే ఏమైనా మంచి మంచి టిప్స్ ఉంటే నాకు కూడా షేర్ చేయండి. నేనైతే ఇలాగే చేసుకుంటాను, ప్రతి వారం ఇలాగే చేసుకుంటానండి. నా కూరగాయలు కూడా నేను అలాగే స్టోర్ చేసుకుంటాను. నా మసాలాలన్నీ ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. అదండి ఇవాల్టి వీడియో. కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ను బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోదండి. ఇలాగే ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.